హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా తిరుపతిలో శ్రీవారి నమూనా ఆలయం చూసారా? ఇది ఎస్విబిసి ఛానల్ లోపలికి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 to 10, ఈవినింగ్ 5 to 7 అయితే ఉంటాయి. 5 to 7 వెళ్ళాలనుకున్న వాళ్ళు 6 o'clockకి వెళ్ళండి. ఎందుకంటే 5 to 6 మేము వెళ్ళినప్పుడు పూజ జరుగుతుంది. 6 o'clock వరకు తెర అడ్డం వేసున్నారు. 6కి ఓపెన్ చేసి హారతి ఇచ్చారు. అందుకే ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు 6 o'clockకి వెళ్ళండి. దర్శనం కూడా అవుతుంది అనమాట మీకు. ఇదిగోండి, సేమ్ మనకి బంగారు వాకిల దగ్గర నుంచి ఎలా ఉంటుందో సెట్టింగ్, ఇది మొత్తం సెట్టింగ్ అలాగే ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూసిన వాళ్ళందరూ కొద్దిగా లాక్ వేసి ఉంది కదా అనుకుంటారు, కానీ దీని ఎంట్రన్స్ ఇటు నుంచి కాదు. మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొద్దిగా లోపలికి మీకు కనపడుతుంది ఎంట్రన్స్ అనేది. మీకు బాగా తెలియాలంటే మనం పైన దర్శనం చేసుకొని ఒక గేట్లో నుంచి బయటకు వస్తాం చూడండి, దీని ఎంట్రీ అలాగే అనమాట. ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళి మనం చూడాలి. అలా లోపలికంతా వెళ్ళిన తర్వాత మీకు సేమ్ ఎట్లుందో జయ విజయాలు, గరుత్మంతుడు, స్వామివారు అట్లా అంతా అట్లాగే ఉంటుందన్నమాట సెట్టింగ్ అనేది. ఎంతైనా తిరుమలేనండి. అదో ఏందో కొన్ని వందల వేల కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ దోసుకుంటా వెళ్ళిపోయి జనాలందరినీ మళ్ళీ సేమ్ ఫ్లోలో దోసుకుంటా బయటకు వస్తే ఆ ఫీలే వేరబ్బా. దేవుణ్ణి చూసామన్న ఆనందం కూడా ఉంచరనమాట. అందరినీ దోసేయాలి. సరే, వెళ్ళేటప్పుడు అంటే దేవుణ్ణి చూడాలి, మేము కొన్ని ఇంత జర్నీ చేసి వచ్చామన్న ఆనందం ఉంటుంది. సర్లే పాపం దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు అనుకోవచ్చు. విచిత్రం ఏంటంటే ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 minutes కూర్చుందామని అనుకోరు. దర్శనం అయిపోయిందా, హుండీలో మనం వేయాలనుకున్న కానుకలు వేసామా, సేమ్ ఫ్లోలో అందరినీ దోసుకుంటూ బయటకు వచ్చేసామా, మళ్ళీ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ఆలోచన ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని. పోయినాం కదా, ఒక 5 minutes గుళ్ళో అలా కూర్చుందాం ప్రశాంతంగానే, ఎవరికి ఉండదన్నమాట. ఏ ఫ్లోలో దోసుకొని పోయామో ఆ ఫ్లోలో దోసుకుంటూ రావాలి. ఆ ఫీలే వేరు అట్లా దర్శనం చేసుకుంటే. ఇలా దేవుడు బాగా ఫ్రీగా ఉన్నట్టు దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ రాదనమాట. వెంకటేశ్వర స్వామి అన్ని దిక్కల వెంకటేశ్వర స్వామి, కానీ తిరుమల ఫీలే వేరు కదా. ఇక్కడే మీరు అంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దీని రైట్ సైడ్లోనే మనకి పెద్దది శివలింగం ఉంటుంది అనమాట. ఇన్నిసార్లు ఆ రూట్లో వెళ్ళాం మేము, ఎప్పుడూ అసలు చూడను కూడా చూడలేదు. కానీ అక్కడ వెదర్ మాత్రం మంచిగా, చెట్లు చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు. అలా మీరు స్వామివారిని ఒకసారి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి రైట్ సైడ్లో మనకి వే ఉంటుంది అనమాట, ఫుట్పాత్ లాగా అంతా వేసి ఉంటారు. మీరు అక్కడ కానీ వెళ్ళారంటే అక్కడ అసలు నిజంగా చాలా పెద్ద శివలింగము. అక్కడ కూడా పూజారి ఉంటారు, ఈవినింగ్ టైంలో పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. ఒకసారి అది కూడా చూసేసి ఎంజాయ్ చేయండి. అట్లా తిరుపతి వస్తే మాత్రం ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.